బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. విశాఖలోని మత్స్యకార కుటుంబాలను జగన్ పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. జూలై 1వ తారీఖున చిన్న తనతో పాటు మరో 6 మంది, అంతే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు. తన బోట్లో వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున అంటే మూడు రోజుల తర్వాత జూలై 4వ తారీఖున చిన్న తాను ఫోన్ చేసి 2 గంటల 31 నిమిషాలకు, ఇది తన కాల్ డేటా, తన ఫోన్ నుంచి తన ఫోన్ నుంచి తాను ఎవరికి ఫోన్ చేశాడు అని చెప్తా ఉన్న కాల్ డేటా, తన ఫోన్ కాల్ డేటా తన మేనల్లుడు గురునాథకు జూలై 4వ తారీఖున 2 గంటల 31 నిమిషాలకు 2 గంటల 31 నిమిషాలకు తాను ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాను అని తాను చెప్పాడు. అంటే వేట అయిపోయింది, దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి, మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. దురదృష్టవశాత్తు తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది, బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళలోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి పోటుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2 గంటల 31 నిమిషాలకు గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. రాత్రి 10:30 గంటలకు రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి
ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్ ఇది, జానకి పెట్టిన మెసేజ్. దిస్ ఇస్ జానకి వాసుపల్లి, so and so 8 members of fishermen missed along with fishing boat. Request to please pursue the search operation near Gangavaram coast. Specific coordinates తో సహా గంగవరం ప్రాంతం నుంచి గంగవరం కోస్ట్ దగ్గర ఘటన జరిగింది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. ఇది మెరైన్ సిఐ సేమ్ అదే మెసేజ్ మళ్ళా పెట్టాడు, కలెక్టర్ కాకుండా మెరైన్ సిఐకి. రిక్వెస్ట్ ఫర్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్, ఫ్యామిలీస్ వరీడ్, కైండ్లీ హెల్ప్ సర్. ఇవన్నీ మెసేజ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? విశాఖపట్నం ఇక్కడే ఉంది. విశాఖపట్నం ఇక్కడే ఉంది అని అంటే దాని అర్థం ఏంది? విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే, కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చిన్న ఈత కొడుతూ 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 చిన్న పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం తెల్లవారుజామున 5 గంటలకు